హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో చెప్పినట్లే నేను ఐకియాలో ఏం పర్చేస్ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నీ కూడా బిలో 100 రూపీస్‌లోనే ఉంది. 1 ఆర్ 2 మేబీ అబోవ్ 300 ఉండొచ్చు. బట్ నేను అది ఇక్కడ కవర్ చేయట్లేదు. ఇలా పార్సెల్ ఎందుకు ఉందో తెలియాలంటే మాత్రం ఫుల్ వీడియో చూసేయండి. మల్టీపర్పస్ బాస్కెట్ ఇది 49 రూపీస్‌కే వచ్చింది. నెక్స్ట్ వచ్చి చాపింగ్ బోర్డ్, ఇది సెట్ ఆఫ్ 2 పీసెస్ ఉంటాయి. 149. మనం చపాతీ రోలింగ్ కూడా చేయొచ్చు ఇందులో. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది ఫ్లవర్ వాజ్ అనుకుంటున్నాను. 99 రూపీస్కి వచ్చింది. గ్లాస్ది, చాలా స్టైలిష్గా బాగుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న బాక్స్ అయితే స్పైస్ బాక్స్, ఇది సెట్ ఆఫ్ 4 ఉంటుంది. 139కి వచ్చింది. నాకు తెలిసి ముందంతా డీమార్ట్లో ఇది 99కి ఉంది. బట్ నేను ఈ మోడల్లో ఇప్పుడు ఎక్కడ నాకు కనిపించలేదు. సో నేను ఇదైతే తీసుకున్నాను 139 రూపీస్కి. ఈ పింక్ ఫ్లవర్ ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ బిలో 50 ఉండాలి. నాకు బిల్ మిస్ అయ్యింది. అండ్ ఈ చాపింగ్ బోర్డ్ అయితే 69 రూపీస్. ఈ ట్రే వచ్చి చాలా పెద్దదిగా ఉంది. 149కి వచ్చింది. చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా తీసేటవంతా కూడా స్మాల్ గ్లాసెస్ అలాగా తీసుకున్న. ఈచ్ మోడల్ 1 పీస్ తీసాను. ఇది 59 రూపీస్. ఇప్పుడు చూస్తున్న గ్లాస్ అయితే 59కి వచ్చింది నాకు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న కవర్ అయితే మాత్రం కాఫీ మగ్, ఇది 120కి వచ్చింది. ఇలా పార్సెల్ లాగా ఎందుకు వచ్చిందంటే నేను 69 రూపీస్ పే చేశాను. బిలో 20 కేజెస్ కాబట్టి 69 రూపీస్కి వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. వితిన్ 1 ఆర్ 2 డేస్లో మన పార్సెల్ అయితే మనకు వస్తుంది. ఈ డెలివరీ ఆప్షన్ అయితే విత్ ఇన్ ద సిటీ వాళ్ళు 69కి చేస్తున్నారు. బిలో 20 కేజెస్, అబౌవ్ 20 కేజెస్ కూడా ఉంది. బట్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ప్రైస్. ఫస్ట్ అయితే ఐ వాజంట్ అవేర్ దట్ హోమ్ డెలివరీ వాజ్ అవైలబుల్. బట్ బిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే నాకు తెలిసింది డెలివరీ ఆప్షన్ ఉందని. నాకు ఫస్టే కనుక డెలివరీ ఆప్షన్ ఉంది అని తెలుసుంటే నేను ఇంకా సిరామిక్ బౌల్స్, గ్లాస్ ఐటమ్స్ అంతా చాలా తీసుకునేదాన్ని. బట్ లాస్ట్ మినిట్లో నేను వెళ్ళి మళ్ళీ ఇవంతా పర్చేస్ చేసే అంత టైం లేకుండా ఉండింది నాకు. ఇప్పుడు చూపించిన 2 గ్లాసెస్ అయితే బిగ్ సైజ్ ఉన్నది 149, చిన్నది 99, ఇంకా టీ లైట్ క్యాండిల్ అయితే 39 రూపీస్. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న ఐస్ ట్రే అయితే 99 రూపీస్కి వచ్చింది. బట్ ఐ డోంట్ నో కరెక్ట్గా ఐస్ క్యూబ్స్ అయితే ఇందులో నుంచి వస్తుందా అని డౌట్గా ఉంది. వన్స్ యూస్ చేస్తే తెలుస్తుంది. ఇదైతే టాయిలెట్ సీట్ కిడ్స్కి 299 రూపీస్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది కిడ్స్కి అయితే అని తీసాను. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న కప్స్ అయితే ఇవి స్నాక్స్ కప్స్ లాగా యూస్ చేయొచ్చు. చాలా బాగుంది. 6 పీసెస్, 6 డిఫరెంట్ కలర్స్ వచ్చింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. చాలా యూజ్ అనిపించింది నాకు ఇది. కట్లరీ కూడా 99 రూపీస్. ఇందులో 18 పీసెస్ అయితే ఉంది. స్పూన్స్, ఇంకా ఫోర్క్స్, ఇంకా బటర్ అప్లై చేసే నైఫ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది ఇది. అక్కడైతే కిచెన్ ఆర్గనైజర్స్ కానీ, పల్సెస్ బాక్సెస్ కానీ చాలా బాగున్నాయి. బట్ ఆల్రెడీ నాకు అన్నీ ఇంట్లో ఉన్నాయి. కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకేమిటంటే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి. మనం వెళ్ళాము అన్న ఒక నేమ్ కోసమైతే అన్నీ తెచ్చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను చాలా వరకు లిమిటెడ్గానే పర్చేస్ చేశాను. అండ్ ఈ ప్లేట్స్ అయితే ఇంకా అసలు చాలా బాగున్నాయి. ఇవే కాకుండా నేను ఇంకా కొంచెం షింక్ క్లీన్ చేసే బ్రషెస్, డిష్ వాషింగ్ బ్రషెస్ కానీ, ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసా. బట్ నేను ఇక్కడ చూపించలేకపోయాను. ఇండోర్ ప్లాంట్స్ అయితే వాళ్ళు హోమ్ డెలివరీ చేయట్లేదు. మన ఓన్లో మనం తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్లూ కలర్ డీప్ ప్లేట్ అయితే 49కి వచ్చింది. నాకు తెలియదు, ఏమో తీయాలని తీసాను. ఎందుకు యూజ్ అవుతుందో కూడా తెలియదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న బాక్సెస్ అయితే 149కి వచ్చింది ఇది. అండ్ ఇవి 3 కూడా వీటికి లిడ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు. బట్ ఇది అంత ఎయిర్ టైట్ అయితే కాదు. జస్ట్ అలా క్లోజ్ చేసి అలా పెట్టచ్చు. నాకు తెలిసి మనం డ్రెస్సింగ్ టేబుల్లో దేనికైనా యూజ్ చేయొచ్చు. కిచెన్లో కాకపోయినా కూడా స్టేషనరీ వేసుకోవచ్చు. మన ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే ఏమైనా జ్యువెలరీ అలాగా కూడా ఏమైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా హాట్ బాక్సెస్ కానీ, స్టోరేజ్ బాక్సెస్ అంతా చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అంతా చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చేస్తా ఉన్నారు. ఈ హాట్ బాక్సెస్ కానీ, స్టోరేజ్ బాక్సెస్ కానీ, అలాంటి వాటితోనే హౌస్ ఫుల్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుకోవాలని ఫస్ట్ కిచెన్లో స్పేస్ ఉండాలి కదా ఎన్ని తీసుకోవాలన్నా కూడా. సో దానివల్ల నేను ఆల్మోస్ట్ కాంప్రమైజ్ అయ్యి వచ్చేసాను. నచ్చినా కూడా ఇంట్లో ప్లేస్ ఉండాలి ఇన్ని తీస్తే అని చెప్పి. ఇప్పుడు చూపిస్తున్న బౌల్ అయితే 19 రూపీస్కి వచ్చింది. అసలు ఎందుకు తీసానో కూడా నాకు తెలియదు. దేనికి యూజ్ అవుతుందో కూడా తెలియదు. జస్ట్ 19 రూపీస్ ఉండేసరికి తీసుకొని వచ్చేసాను. ఇలాగే చేస్తాం అంతా షాపింగ్కి వెళ్తే. అవసరం లేనట్టువే చాలా వరకు పర్చేస్ చేస్తాం మనము. ఇది అయితే సిలికాన్ బ్రష్, ఇంకా సిలికాన్ స్పాచ్యులా. సిలికాన్ బ్రష్ అయితే నాకు 149, బట్ అది ఓవర్ ప్రైస్ అనిపించింది. యూజువల్గా 99కి దొరుకుతుంది. అండ్ ఈ స్పాచ్యులా అయితే 99 రూపీస్కి వచ్చింది. బట్ ఇది వర్త్ ఉంది 99, బట్ అది 149 అంటే కొంచెం ఎక్కువే. బట్ ఐ డోంట్ నో నేను ఏ మూడ్లో తీసాను అది అని. అండ్ ఇంకా 1 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయితే తీసాను. ఇది చాలా కాస్ట్ అనిపించింది. రిమైనింగ్ మనం బయట స్టీల్ వెజల్స్ అంతా కూడా మనకు చాలా తక్కువ అనిపిస్తాయి. బట్ ఇదైతే 299 అక్కడ ఐకియాలో. 299కి చాలా ఎక్కువ అనిపించింది. నాకు తెలిసి నేను డిస్ప్లే పీస్ ఏదో తెచ్చేసినట్టున్నా. దానికి ఒక స్టిక్కర్ ఉంది. అది అనేబుల్ టు రిమూవ్ ఇట్. ట్రై చేయాలి.
ఇంకా సెంటెడ్ ఫ్లవర్స్ అని దొరుకుతుంది కదా! 99 రూపీస్‌కి దొరికింది. అక్కడ స్మెల్ చూస్తే చాలా బాగుంది అనిపిచ్చింది. బట్ ఇంటికొచ్చిన తర్వాత ఏమంత నచ్చలేదు. బికాజ్ అక్కడ మనకి మల్టిపుల్ ఉంటది కదా! ఆ ఫ్రేగ్రెన్స్ అంతా కలుపుకొని ఇది కూడా సూపర్ అనిపిచ్చింది. బట్ ఇంటికొచ్చిన తర్వాత చూస్తే నాకేం అంత సూపర్ అనిపిచ్చలేదు ఇది. ఈ వీడియోలో మీకు ఎక్కువగా యూజ్‌ఫుల్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించిన ఐటెమ్ ఏదో కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.